హలో ఎవ్రీవన్, నేను బీస్ట్ శ్రీ. ఈ వీడియోలో మనం బ్లెండర్ యొక్క ఇంటర్ఫేస్ అలాగే నావిగేషన్ సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. బ్లెండర్ అనేది ఒక 3D టూల్. దీన్ని ఉపయోగించి వివిధ రకాల ఇండస్ట్రీస్ కావాల్సిన ఆర్ట్ వర్క్స్ ని మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పటికి మీరు బ్లెండర్ టూల్ ని ఇన్స్టాల్ చేసుకోకపోతే బ్లెండర్ టూల్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ నేను ఆల్రెడీ ఒక వీడియో రూపంలో చేసి ఉంచాను. సో మీరు ఆ వీడియోని చెక్ చేయండి. మీరు బ్లెండర్ ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు బ్లెండర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మధ్యలో కనిపిస్తున్నది స్ప్లాష్ స్క్రీన్. ఈ స్క్రీన్ యూజ్ చేసి మీరు కొత్తగా ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ మీరు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ ని యాక్సెస్ చేయొచ్చు. ఈ స్ప్లాష్ స్క్రీన్ క్లోజ్ చేయడానికి ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయొచ్చు, లేదంటే స్ప్లాష్ స్క్రీన్ బయట మౌస్ క్లిక్ చేసినా ఇది క్లోజ్ అవుతుంది. వన్స్ స్ప్లాష్ స్క్రీన్ క్లోజ్ చేసిన తర్వాత మనకి కనిపించేదే బ్లెండర్ యొక్క డిఫాల్ట్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ మీరు గమనిస్తే బ్లెండర్ విండోస్ అనేవి రకరకాల రెక్టాంగిల్స్ కింద డివైడ్ అయి ఉంటాయి. ఈ రెక్టాంగిల్స్ ని మనం ఏరియాస్ అంటాం. ఈ ఏరియాస్ లోనే ఎడిటర్స్ అనేవి ప్లేస్ అయి ఉంటాయి. డిఫాల్ట్ గా బ్లెండర్ ఇంటర్ఫేస్ అనేది 5 ఏరియాస్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఇవే కాకుండా మనం కస్టమైజ్డ్ గా కూడా ఏరియాస్ ని క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. మనం కస్టమైజ్డ్ గా ఒక ఏరియాని క్రియేట్ చేయడానికి మీరు ఎక్కడైతే ఆ ఏరియాని క్రియేట్ చేయాలనుకుంటున్నారో అక్కడ మౌస్ పాయింటర్ ని ప్లేస్ చేసి క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తే మనకి ఒక న్యూ ఏరియా అనేది యాడ్ అవుతుంది. మీకు ఇది ఎంత సైజ్ లో కావాలో అంతవరకు క్లిక్ అండ్ డ్రాగ్ చేసి రిలీజ్ చేస్తే మౌస్ బటన్ ని మనకి ఈ న్యూ ఏరియా అనేది క్రియేట్ అవుతుంది. మీరు గమనిస్తే కొత్తగా క్రియేట్ అయిన ఏరియాలో కూడా పక్కనే ఉన్న రెక్టాంగిల్ లో ఉన్న ఎడిటరే యాక్టివ్ అయి ఉంటుంది. వన్స్ మీరు ఏరియాని క్రియేట్ చేసిన తర్వాత ఎడిటర్ టైప్ బటన్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఎడిటర్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏరియాని క్లోజ్ చేయాలి అనుకుంటే ఆ ఏరియా బయట ఎంప్టీ ప్లేస్ లో మౌస్ పాయింటర్ ని క్లిక్ చేసి మీరు ఏ ఏరియానైతే క్లోజ్ చేయాలనుకుంటున్నారో దాని మీదకి డ్రాగ్ చేస్తే ఆ ఏరియా క్లోజ్ అవుతుంది. అదే విధంగా మీరు క్రియేట్ చేసిన ఏరియాని లేదా డిఫాల్ట్ గా ఉన్న ఏరియా యొక్క సైజ్ ని చేంజ్ చేయడానికి ఆ ఏరియా కార్నర్ బాల్స్ కి మౌస్ పాయింటర్ ని తీసుకెళ్తే గనక మనకి ఇలా రీసైజింగ్ యారోస్ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తే ఆ ఏరియా యొక్క సైజ్ అనేది చేంజ్ అవుతుంది. ఇది ఓవరాల్ గా ఏరియాస్ కి సంబంధించిన వివరణ. ఇప్పుడు బ్లెండర్ యొక్క ఎడిటర్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఎడిటర్స్ తో పాటు కనిపిస్తున్న ఫస్ట్ ప్యానల్ ఫైల్ మెన్యూ ప్యానల్. ఈ ఫైల్ మెన్యూ ప్యానల్ ద్వారా బేసిక్ ఆపరేషన్స్ లైక్ ప్రాజెక్ట్ ని కొత్తగా క్రియేట్ చేయడం, లేదంటే సేవ్ చేయడం, లేదంటే ఓపెన్ చేసిన ప్రాజెక్ట్ క్లోజ్ చేయడం, ఇంకా అలాగే మనకి కావలసిన ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ ని బ్లెండర్ లోకి ఇంపోర్ట్ చేసుకోవడం లేదా బ్లెండర్ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం, ఇలాంటి బేసిక్ ఆపరేషన్స్ అన్ని కూడా ఈ మెన్యూ ప్యానల్ యూజ్ చేసుకునే మనం చేస్తాం. అలాగే ఈ మెన్యూ ప్యానల్ లో మనకి వర్క్ స్పేసెస్ అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈ వర్క్ స్పేసెస్ ని మన అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటాం. వీటి గురించి రాబోయే వీడియోస్ లో వివరంగా తెలుసుకుందాం. తర్వాత మనకు కనిపించేది సీన్ ట్యాబ్. ఈ సీన్ ట్యాబ్ ని యూజ్ చేసి మనం కొత్తగా సీన్స్ ని క్రియేట్ చేయడానికి లేదంటే సీన్ ని చేంజ్ చేయడానికి వాడుతూ ఉంటాం. అలాగే వ్యూ లేయర్ ట్యాబ్ అనేది మనం సీన్ ని రెండర్ చేసేటప్పుడు ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఆ సందర్భాల్లో వీటి గురించి మనం తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఎడిటర్ అవుట్లైనర్. ఈ అవుట్లైనర్ అనేది సీన్ మేనేజ్మెంట్ లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకి మనం ఒక రేసింగ్ లెవెల్ ని క్రియేట్ చేస్తున్నాం అనుకున్నాం. ఆ లెవెల్లో మనం ప్లేస్ చేసే రకరకాల ఆబ్జెక్ట్స్, లైట్స్, ఎంటీస్, ఇలా ప్రతి ఎలిమెంట్ కూడా మనకి ఈ అవుట్లైనర్ లో లిస్ట్ అవుట్ చేయబడుతుంది. అలాగే మనం ఈ అవుట్లైనర్ ని యూజ్ చేసి ఆ ప్రతి ఎలిమెంట్ కి రీనేమ్ చేయడానికి, అలాగే ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది మనకి సీన్ లో ఏ విధంగా కనిపించాలి, సీన్ లో కనిపించాలా అక్కర్లేదా, లేదంటే అది సెలెక్టబుల్ గా ఉండాలా, నాన్ సెలెక్టబుల్ గా ఉండాలా, అది రెండర్ లో మనకు కనిపించాలా అక్కర్లేదా, ఇలా ప్రతి ఫంక్షన్ ని కూడా మనం అవుట్లైనర్ ని యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు. రాబోయే వీడియోస్ లో మనం ఈ అవుట్లైనర్ ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఇక నెక్స్ట్ ఎడిటర్ ప్రాపర్టీస్ ఎడిటర్. ఈ ప్రాపర్టీస్ ఎడిటర్ లో మనకి సీన్ లో ఉన్న యాక్టివ్ ఆబ్జెక్ట్ యొక్క సెట్టింగ్స్ చేంజ్ చేయడానికి, అలాగే బ్లెండర్ లో ఉన్న రకరకాల ఫంక్షనాలిటీస్ ని సంబంధించిన పూర్తి సెట్టింగ్స్ అనేవి మనకి ఈ ప్రాపర్టీస్ ప్యానల్ లోనే ఉంటాయి. నెక్స్ట్ ఎడిటర్ టైమ్ లైన్ అండ్ ఎడిటర్. ఈ ఎడిటర్ ముఖ్యంగా యానిమేషన్స్ చేసేటప్పుడు ఉపయోగిస్తాం. ఇది పూర్తిగా అడ్వాన్స్డ్ టాపిక్. మనం యానిమేషన్స్ గురించి తెలుసుకునేటప్పుడు ఈ ప్యానల్ గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుపోయే ఎడిటర్
చాలా ముఖ్యమైన ఎడిటర్. అదే 3D వ్యూ పోర్ట్ ఎడిటర్. ఈ 3D వ్యూ పోర్ట్ ద్వారానే మనం 3D సీన్ లో ఇంటరాక్ట్ అవ్వగలం. అంటే మనం బ్లెండర్ టూల్ లో ఎటువంటి ఆర్ట్ వర్క్ ని డెవలప్ చేయడానికైనా సరే మనం ఈ 3D వ్యూ పోర్ట్ ద్వారానే చేస్తాం. ఈ 3D వ్యూ పోర్ట్ ని మీరు గమనిస్తే ఇది కూడా 3 రీజియన్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. మొదటిది హెడర్ రీజియన్, రెండవది టూల్ బార్ రీజియన్, మూడవది సైడ్ బార్ రీజియన్. సైడ్ బార్ అనేది జనరల్ గా మనకి హైడ్ అయి ఉంటుంది, బట్ మనం అది రెగ్యులర్ గా యాక్సెస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది బ్లెండర్ అనేది ఏరియా సెన్సిటివ్ గా ఉంటుంది. అంటే మనం మౌస్ పాయింటర్ ని ఎక్కడ ప్లేస్ చేసాం అనే దాన్ని బట్టి మనం కాల్ చేసే ఫంక్షన్స్ యొక్క ఫంక్షనాలిటీస్ లేదా ఆపరేషన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకి మనం 3D వ్యూ పోర్ట్ లో రైట్ క్లిక్ చేస్తే మనకి కాంటెక్స్ట్ మెన్యూ అనేది డిఫాల్ట్ గా ఓపెన్ అవుతుంది. అదే మౌస్ పాయింటర్ ని మనం వేరొక ఎడిటర్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ లైన్ ఎడిటర్ మీద ప్లేస్ చేసి రైట్ క్లిక్ చేస్తే మనకి అక్కడ వచ్చే ఆప్షన్స్ అనేవి వేరుగా ఉంటాయి. సో కాబట్టి మీరు మౌస్ పాయింటర్ ని ఎక్కడ ప్లేస్ చేశారనే దాన్ని బట్టి ఓవరాల్ ఫంక్షనాలిటీస్ అన్ని కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం బ్లెండర్ లో నావిగేషన్ ఎలా చేయాలో చూద్దాం. 3D వ్యూ పోర్ట్ లో టాప్ రైట్ కార్నర్ లో మనకి ఈ XYZ గిజ్మో అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో దీని మీద మనం మౌస్ పాయింటర్ ని ప్లేస్ చేసి డ్రాగ్ చేయడం ద్వారా సీన్ కెమెరాని ఒక ఆర్బిట్ చుట్టూతా రొటేట్ చేయొచ్చు. ఒక పర్టికులర్ యాక్సిస్ లో మాత్రమే సీన్ కెమెరాని అలైన్ చేయాలంటే అక్కడ కనిపిస్తున్న ఏదో ఒక లెటర్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ X మీద క్లిక్ చేస్తే మన సీన్ కెమెరా అనేది X యాక్సిస్ కి అలైన్ అవుతుంది. అలాగే మీరు రెండోసారి కనుక X మీద క్లిక్ చేస్తే అది ఆ పర్టికులర్ యాక్సిస్ యొక్క నెగిటివ్ సైడ్ కి అలైన్ అవుతుంది. అంటే డిఫాల్ట్ గా మనకి ఎప్పుడు ఒక యాక్సిస్ మీద క్లిక్ చేసినా ఆ పర్టికులర్ యాక్సిస్ యొక్క పాజిటివ్ సైడ్ కే మనకి సీన్ కెమెరా అనేది అలైన్ అవుతూ ఉంటుంది. దీనికి షార్ట్ కట్ మిడిల్ మౌస్ బటన్. మీరు మిడిల్ మౌస్ బటన్ ని ప్రెస్ అండ్ డ్రాగ్ చేస్తే సేమ్ ఫంక్షనాలిటీ అనేది యాక్సెస్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న మ్యాగ్నిఫైర్ ఐకాన్ మన సీన్ కెమెరాని ఆబ్జెక్ట్ వైపు జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తాం. దీనికి షార్ట్ కట్ మిడిల్ మౌస్ బటన్ ని స్క్రోల్ చేయడం ద్వారా సేమ్ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ ఫంక్షనాలిటీని యాక్సెస్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఉన్న హ్యాండ్ ఐకాన్ యూస్ చేసుకుని ఈ సీన్ కెమెరాని ప్యానింగ్ అనేది చేస్తాం. ఈ హ్యాండ్ ఐకాన్ మీద ప్రెస్ అండ్ డ్రాగ్ చేయడం ద్వారా మనకి ప్యానింగ్ అనేది జరుగుతుంది. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ కెమెరా ఐకాన్ అనేది మన సీన్ లో ప్లేస్ చేసే మెయిన్ కెమెరా వ్యూ ని యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ సీన్ కెమెరా అండ్ మెయిన్ కెమెరా అనేవి రెండు డిఫరెంట్ కెమెరాస్. సీన్ కెమెరా అనేది డిఫాల్ట్ గా బ్లెండర్ లో ఉంటుంది, కానీ మనం రెండర్ చేయాలి అంటే మాత్రం మెయిన్ కెమెరాని మన సీన్ కి యాడ్ చేయాలి. మెయిన్ కెమెరా త్రూ గానే మనం రెండర్ అనేది చేయగలం. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రిడ్ ఐకాన్ ని యూజ్ చేసి ఈ సీన్ కెమెరా యొక్క పర్స్పెక్టివ్ వ్యూని లేదంటే ఆర్థోగ్రాఫిక్ వ్యూని యాక్సెస్ చేయొచ్చు. దీని షార్ట్ కట్ నెంబర్ 5. ఇంకా ఏదైనా ఎడిటర్ ని ఎన్లార్జ్ చేయడానికి షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్. ఇది ప్రెస్ చేస్తే మన మౌస్ పాయింటర్ ఉన్న ఎడిటర్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. అలాగే మళ్ళీ నార్మల్ వ్యూ తీసుకురావడానికి సేమ్ కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ షార్ట్ కట్ ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మనకి వ్యూ పోర్ట్ లో మెయిన్ గా కనిపిస్తున్న గ్రీన్ అండ్ రెడ్ లైన్స్ గురించి తెలుసుకుందాం. ఇవి నథింగ్ బట్ X అండ్ Y యాక్సిస్ యొక్క రిప్రజెంటేషన్. సో మనకి ముందుగా చెప్పుకున్నట్లు బ్లెండర్ అనేది 3D టూల్. సో ఇక్కడ మీరు గిజ్మోలో గమనిస్తే X యాక్సిస్ యొక్క కలర్ రెడ్, Y యాక్సిస్ యొక్క కలర్ గ్రీన్, Z యాక్సిస్ యొక్క కలర్ బ్లూ. ఈ పర్టికులర్ వ్యూ లో మనకి Z యాక్సిస్ అనేది కనిపించదు. సో ఈ పర్స్పెక్టివ్ వ్యూ లో మనకి X అండ్ Y యాక్సిస్ మాత్రమే కనిపిస్తాయి. ఈ పర్స్పెక్టివ్ వ్యూవే కాకుండా ఆర్థోగ్రాఫిక్ వ్యూ కూడా ఉందని ఇందాక చెప్పుకున్నాం కదా. సో దాన్ని యాక్సెస్ చేయడం కోసం నెంబర్ ప్యాడ్ లో నెంబర్ 1 బటన్ ప్రెస్ చేస్తే ఫ్రంట్ వ్యూ అనేది అలైన్ అవుతుంది. సో ఇది ఆర్థోగ్రాఫిక్ గా కావాలి అంటే 5 ప్రెస్ చేస్తే గనక ఆర్థోగ్రాఫిక్ వ్యూ కనిపిస్తుంది. ఈ ఆర్థోగ్రాఫిక్ వ్యూ లో మనకి Z యాక్సిస్ అనేది డిస్ప్లే అవుతుంది. దాని రిప్రజెంటేషన్ బ్లూ కలర్. సో అలాగే నెంబర్ 3 బటన్ ప్రెస్ చేస్తే సైడ్ వ్యూ అనేది యాక్సెస్ అవుతుంది. సైడ్ వ్యూ కి సీన్ కెమెరా అలైన్ అవుతుంది. మీరు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ గనక యాక్టివ్ చేసి ఉంచితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో మీరు లెఫ్ట్ టాప్ కార్నర్ లో గమనిస్తే అది ఏ వ్యూ లో ఉంది, ఆర్థోగ్రాఫిక్ లో ఉందా, పర్స్పెక్టివ్ లో ఉందా అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా టాప్ వ్యూ కి షార్ట్ కట్ 7. నెంబర్ ప్యాడ్ లో 7 ప్రెస్ చేస్తే టాప్ వ్యూ అనేది యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన 1, 3, 7 ఈ మూడు కూడా XYZ. ఈ మూడు కూడా ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ అండ్ టాప్. సో ఫ్రంట్ వ్యూ కి మనం
బ్యాక్ వ్యూని కూడా యాడ్ చేసుకోవాలి అంటే బ్యాక్ వ్యూని యాక్సెస్ చేయడానికి మీరు ఒకవేళ ఫ్రంట్ వ్యూలో ఉంటే 9 ప్రెస్ చేస్తే మనకి బ్యాక్ వ్యూ అనేది సీన్ కెమెరా అలైన్ అవుతుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్ గా బ్యాక్ వ్యూని యాక్సెస్ చేయడానికి Ctrl+1 షార్ట్ కట్ ని ప్రెస్ చేస్తే సీన్ కెమెరా బ్యాక్ వ్యూ కి అలైన్ అవుతుంది. అలాగే మీరు 3 ప్రెస్ చేసినప్పుడు రైట్ సైడ్ కి సీన్ కెమెరా అలైన్ అవుతుంది. సో లెఫ్ట్ కావాలి అంటే Ctrl+3 లేదంటే మీరు ఆల్రెడీ రైట్ వ్యూలో ఉన్నప్పుడు సైడ్ వ్యూలో 9 ప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్ వ్యూకి అలైన్ అవుతుంది. అలాగే టాప్ వ్యూలో ఉన్నప్పుడు 9 ప్రెస్ చేస్తే గనక బాటమ్ వ్యూకి సీన్ కెమెరా అనేది అలైన్ అవుతుంది. డైరెక్ట్ గా పర్స్పెక్టివ్ లో ఉన్నప్పుడు బాటమ్ వ్యూని అలైన్ చేయడం కోసం Ctrl+7 ప్రెస్ చేసిన డైరెక్ట్ బాటమ్ వ్యూ అనేది అలైన్ అవుతుంది. ఇక్కడ గమనిస్తే ఈ XYZ ఇంటర్సెక్షన్ పాయింట్ నే మనం ఆరిజిన్ పాయింట్ అంటాం. సో దీని వాల్యూ 000 అంటే మనకి యాక్సిస్ అనేవి ఇక్కడి నుంచే ప్రొజెక్షన్ అనేది జరుగుతుంది. సో దాని స్టార్టింగ్ పాయింట్ లేదంటే ఆరిజిన్ పాయింట్. ఈ ఆరిజిన్ పాయింట్ లో మనకి ఒక టార్గెట్ టైప్ లో కనిపిస్తున్న దాన్ని 3D కర్సర్ అంటారు. ఎప్పుడైనా సరే మనం న్యూ ఆబ్జెక్ట్ ని సీన్ కి యాడ్ చేసినప్పుడు ఈ 3D కర్సర్ ఉన్న చోటే అవి యాడ్ అవుతాయి. సో ఈ ఆరిజిన్ పాయింట్ ని మనం యాక్సెస్ చేయడానికి సైడ్ ప్యానల్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో సైడ్ ప్యానల్ కి షార్ట్ కట్ ఎన్ ప్రెస్ చేస్తే మనకి ఇలా సైడ్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో వ్యూ అనే ట్యాబ్ ని యాక్టివేట్ చేస్తే మనకి ఇక్కడ 3D కర్సర్ అనే ఒక సెక్షన్ కనిపిస్తుంది. దాంట్లో మనకి లొకేషన్, రొటేషన్ రెండు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ లొకేషన్ లో మనకి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఆరిజిన్ పాయింట్ అంటే ఆ లొకేషన్ వాల్యూ 000. సో ఇలా మనం 3D కర్సర్ ని ఆరిజిన్ పాయింట్ కి అలైన్ చేయొచ్చు. సో ఒక్కొక్క సందర్భంలో మనకి సీన్ లో డిఫరెంట్ పొజిషన్స్ లో మనకి కొన్ని ఆబ్జెక్ట్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఒకటి మనం ఈ సైడ్ ప్యానల్ లో ఈ లొకేషన్ ని మనం చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా. అలా కాకుండా మనం మౌస్ తో లేదంటే షార్ట్ కట్ తో యాక్సెస్ చేయడానికి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ని Shift+right మౌస్ క్లిక్ చేస్తే మనం ఎక్కడైతే పాయింటర్ ని పెట్టి Shift+right మౌస్ బటన్ ప్రెస్ చేస్తామో ఆ ఏరియాకి 3D కర్సర్ అనేది అలైన్ అవుతుంది. సో ఇక్కడ గమనిస్తే మనం పాయింటర్ ఎప్పుడైనా సరే 3D స్పేస్ లో రోమ్ అవుతూ ఉంటుంది కదా, అందుకని మనకి ఈ 3 కోఆర్డినేట్స్ ని బేస్ చేసుకుని ఈ 3D కర్సర్ అనేది ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ లొకేషన్ అనేది మనకి XYZ ఈ మూడు, అలాగే రొటేషన్ కూడా జరుగుతుంది. సో అలా కాకుండా మీకు కంట్రోల్డ్ గా కావాలి అనుకుంటే గనక ఈ పర్టికులర్ ట్యాబ్స్ ని యూస్ చేసి మీకు కావాల్సిన యాక్సెస్ లో కావాల్సిన ప్లేస్ లోకి అలైన్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఈ 3D కర్సర్ ని ఈ ఆరిజిన్ పాయింట్ ఏదైతే ఉందో 000 అలైన్ చేయాలి అంటే రెండు విధానాలు ఉంటాయి. ఒకటి సైడ్ ప్యానల్లో ఈ లొకేషన్ ట్యాబ్ ఏదైతే ఉందో దాని మీద లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మనకి ఈ 3 యాక్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ 0 ప్రెస్ చేస్తే 0 ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా 3D కర్సర్ అనేది ఈ ఆరిజిన్ పాయింట్ కి అలైన్ అవుతుంది. ఇక్కడ గమనిస్తే ఈ 3D కర్సర్ యొక్క రొటేషన్ అనేది కూడా జరిగింది. సో దాన్ని కూడా మళ్ళీ మనం 0 చేయాలి అంటే, ఐ మీన్ డిఫాల్ట్ చేసుకోవాలి అంటే ఈ రొటేషన్ ట్యాబ్ లో మౌస్ బటన్ లెఫ్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే మనకి ఈ 3 యాక్సెస్ కూడా మనకి యాక్టివ్ అవుతాయి. అంటే మనం 3 యాక్సెస్ మీద కూడా డ్రాగ్ చేయాలి. అప్పుడు రిలీజ్ చేస్తే మనకి 3 యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక వాల్యూని ఎంటర్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఆ వాల్యూ అనేది ఫిక్స్ అవుతుంది. సో ఇదే ఓవరాల్ వర్క్ ని, లేదంటే ఇదే ఈ అలైన్మెంట్ ని మనం షార్ట్ కట్ లో కూడా చేయొచ్చు. ఇలా మనం ఈ 3D కర్సర్ ని ఈ ఆరిజిన్ పాయింట్ కి అలైన్ చేయడానికి షార్ట్ కట్ Shift+C. ఎప్పుడైతే మనం Shift+C ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకి లొకేషన్ అండ్ రొటేషన్ ఈ రెండు కూడా డిఫాల్ట్ అవుతాయి, లేదంటే 0 అవుతాయి. సో ఈ 3D కర్సర్ అనేది మనకి ఈ ఆరిజిన్ పాయింట్ లో ఉండడం కొన్ని సందర్భాల్లో చాలా అవసరం అవుతుంది. అలాంటి సమయంలో మనం ప్రతిసారి ఈ సైడ్ ప్యానల్ ఓపెన్ చేసి మళ్ళీ మనం ఈ పర్టికులర్ ట్యాబ్ లోకి వచ్చి దీన్ని యాక్సెస్ చేయడం కన్నా ఈజీగా Shift+C షార్ట్ కట్ ని యూస్ చేస్తే మనం ఆరిజిన్ పాయింట్ కి 3D కర్సర్ ని అలైన్ చేయొచ్చు. ఈ 3D కర్సర్ ని యూస్ చేసి మనం డిఫరెంట్ ఆపరేషన్స్ లైక్ స్కేలింగ్, ట్రాన్స్ఫార్మింగ్, రొటేషన్, అలైన్మెంట్, అలాగే డిఫరెంట్ మాడిఫైయర్స్ ని మనం యూస్ చేసేటప్పుడు కూడా మన మోడలింగ్ లో ఈ 3D కర్సర్ ప్లేస్మెంట్ అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. కాబట్టి దీని గురించి మీరు కొంచెం వివరంగా తెలుసుకుంటే రాబోయే మోడలింగ్ వీడియోస్ లో మీకు ఈ ప్రాసెస్ అనేది ఎక్కడా కూడా ఎర్రర్ లేకుండా ఫ్రీగా చేయడానికి వీలవుతుంది. ఓవరాల్ గా బ్లెండర్ యొక్క ఇంటర్ఫేస్ అండ్ నావిగేషన్ కి సంబంధించిన వివరణ. సో ఈ వీడియోపై మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఈ ఫంక్షనాలిటీస్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే రాబోయే వీడియోస్ లో మనం మోడలింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫంక్షనాలిటీస్ అన్ని కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్ వీడియోలో మనం బ్లెండర్ యొక్క మోడ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. అంతవరకు జై హింద్.